ఒక్కోసారి విచిత్రమైన మనుషులు కనిపిస్తూ ఉంటారు. డబ్బు కోసం వెనక ముందు చూసుకోకుండా తప్పులు చేసి పప్పులో కాలేస్తుంటారు. అచ్చం అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో రీసెంట్గా జరిగింది. ఒక 41 ఏళ్ల మహిళ డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలో అక్రమంగా నివసించడమే పెద్ద తప్పంటే, మళ్ళీ ఆ తప్పును కవర్ చేసుకొని క్యాష్ చేసుకోవాలని చూడండి, అది ఇంకా పెద్ద తప్పు. అందుకోసం ఇమిగ్రేషన్ అధికారులను, ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ని కూడా బురిడీ కొట్టించి డబ్బులు సంపాదించేద్దామని ఏకంగా తనను తానే కిడ్నాప్ చేయించుకున్నట్లు డ్రామా ఆడింది. ఈ విషయాన్ని అమెరికా న్యాయశాఖ ప్రకటించింది. యూరియానా జూలీ పెలెస్ కాల్డెరాన్ అనే ఓ మహిళ అతి తెలివిని ప్రదర్శించి ఫెడరల్ అధికారులకు తప్పుడు సమాచారాన్నిచ్చి ఇప్పుడు ఊచల్లెక్కెడుతుంది. న్యాయశాఖ చెప్పిన వివరాల ప్రకారం కాల్డెరాన్ ప్రజలను మోసం చేయడానికి, ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ ICE పరువు తీయడానికి ఒక భారీ కిడ్నాప్ డ్రామాను ప్లాన్ చేసింది. ఈ పథకంలో భాగంగా లాస్ ఏంజల్స్లోని ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పార్కింగ్ స్థలంలో కొంతమంది తనను గన్స్ పట్టుకొని వచ్చి బౌంటీ హంటర్స్ అని చెప్పుకొని ఆమెను తీసుకెళ్లారు. బలవంతంగా ఆమెను దేశం విడిచి వెళ్ళిపోవాలని, సెల్ఫ్ డిపోర్ట్ చేసుకోవాలని చెప్పి ఒత్తిడి చేసినట్లు క్రియేట్ చేసింది. అయితే ఈ ICE ఏజెంట్లు అక్రమ వలసదారులను కిడ్నాప్ చేస్తున్నారనే ప్రమాదకరమైన మాటలను రాజకీయ నాయకులు కూడా అడ్డు అదుపు లేకుండా ప్రచారం చేసేస్తున్నారు. మీడియా కూడా దీన్ని పెద్దదిగా చూపిస్తూ ప్రజలను రెచ్చగొట్టి ఫెడరల్ ప్రభుత్వ అధికారుల గౌరవాన్ని తీస్తున్నారని US అటార్నీ బిల్ ఎస్సేలీ అన్నారు. ఈ ఫిర్యాదులో ఆరోపించిన ప్రవర్తన చూస్తే ఈ కిడ్నాప్ అనేది ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కుట్ర అని తెలుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ నాటకం జూన్ 30వ తేదీన కాల్డెరాన్ కుటుంబ సభ్యులు, లాయర్లతో కలిసి ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ తో మొదలైంది. 2 ట్రక్కుల్లో మాస్కులు వేసుకున్న మనుషులొచ్చి కాల్డెరాన్ను లాస్ ఏంజల్స్లోని జాక్ ఇన్ ది బాక్స్ పార్కింగ్ స్థలం నుంచి కిడ్నాప్ చేసి శాన్ ఇసిడ్రోకు తీసుకెళ్లారని, అక్కడ ఆమె పైన డిపోర్టేషన్ పేపర్ల పైన బలవంతంగా సంతకం చేయమని ఒత్తిడి చేశారని వాళ్ళు ఆమె కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ లో చెప్పుకున్నారు. పైగా సంతకం చేయడానికి ఆమె సహకరించలేదని, ఒక వేర్ హౌస్ లో ఆమెను నిర్బంధించారని కూడా ఆరోపించారు. మీడియాలో ఇది బాగా ప్రచారం అవటంతో కాల్డెరాన్ కూతురు తన తల్లికి సాయం చేయండి అంటూ $4,500 అడుగుతూ ఒక గో ఫండ్ మీ పేజ్ని కూడా ఓపెన్ చేసింది. అందులో నా పేరు ఏంజలిన్ గొంజాలెజ్, నా తల్లి యూరియానా జూలియా పెలెస్ కాల్డెరాన్ను జూన్ 25న మాస్కులు వేసుకున్న వ్యక్తులు గుర్తు తెలియని వాహనంలో వచ్చి తీసుకెళ్లారు అని పెట్టుకొచ్చింది. ఆ తర్వాత ఆ పేజీని డిలీట్ చేశారనుకోండి. అలా పెట్టి వాటి నుంచి డబ్బులు అడగాలని చెప్పి ప్లాన్ చేసింది. దీనిపైన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS ఘాటుగా స్పందించింది. ఈ కిడ్నాప్కు మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. వెంటనే విచారణ మొదలుపెట్టింది. ఏజెంట్లు చాలా రోజులు కాల్డెరాన్ కోసం వెతికారు. ప్రాంతంలోని డిటెన్షన్ సౌకర్యాలను కూడా పరిశీలించారు. చివరకు ఆమె జూలై 5న బేకర్స్ ఫీల్డ్లోని ఒక షాపింగ్ ప్లాజా పార్కింగ్ స్థలంలో దొరికింది. కిడ్నాప్ అయ్యానని ఆమె ఇంకా వాదిస్తూనే ఉంది. కానీ CCTV ఫుటేజ్లో మాత్రం ఆమె రెస్టారెంట్ నుంచి బయలుదేరి నేరుగా కిడ్నాపర్స్ అని చెప్పుకుంటున్న వారి ఆ కార్లో హాయిగా ఎక్కడం స్పష్టంగా కనిపిస్తోంది. ఫోన్ రికార్డులు కూడా ఈ ఘటన అబద్ధమని తేల్చేశాయి. పోలీసుల వివరాల ప్రకారం ఈ మోసం బయటపడక ముందు గో ఫండ్ మీ పేజీకి విరాళాలు పెంచడానికి కాల్డెరాన్ కుటుంబం జూలై 6న 2వ ప్రెస్ మీట్ కూడా ప్లాన్ చేసిందట. కాల్డెరాన్ను రక్షించేటప్పుడు చిత్రహింసలు పెట్టారనే నకిలీ చిత్రాలను కూడా వాళ్ళు తయారు చేశారని అధికారులు చెప్పారు. యూరియానా జూలియా పెలెస్ కాల్డెరాన్ను ICE లేదా బౌంటీ హంటర్స్లు ఎప్పుడూ అరెస్ట్ చేయలేదు, కిడ్నాప్ అసలే చేయలేదు. ఈ నేరస్తులు అమాయక అమెరికన్ల నుంచి డబ్బులు లాగేందుకే, ఈ గోఫండ్మీ ద్వారా విరాళాలు సేకరించేందుకే ఇలా చేశారు. అంతేకాదు లాస్ ఏంజల్స్ కమ్యూనిటీల నుంచి అత్యంత ప్రమాదకరమైన నేరస్తులను తొలగించడానికి ఉన్న
పరిమిత డిహెచ్ఎస్ వనరులను కూడా పక్కదారి పట్టించారని డిహెచ్ఎస్ వెల్లడించింది. అయితే మీడియా సంస్థలు, ప్రముఖులు సరైన ధృవీకరణ లేకుండానే తప్పుడు ఆరోపణలు ప్రచారం చేశాయని డిహెచ్ఎస్ విమర్శించింది. ఈ చెత్త వార్తను ప్రచారం చేసిన మీడియా, రాజకీయ నాయకులు సిగ్గుపడాలంటూ ఏజెన్సీ వారిని కడిగి పారేసింది. ఇక గో ఫండ్ మీ కూడా ఆ ఫండ్ రైజింగ్ పేజీని తొలగించేసింది. విరాళంగా వచ్చిన $80లని తిరిగి డోనర్స్కే ఇచ్చేసినట్లు చెప్పింది. ఆ డబ్బులు తమ సంస్థ దగ్గర ఉంచుకోలేదని కూడా క్లారిటీ ఇచ్చింది. మా ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేయడానికి చేసే ఏ ప్రయత్నాన్ని మేము అస్సలు సహించమని గో ఫండ్ మీ ప్రతినిధి అన్నారు. ఒకవేళ నేరం రుజువైతే కాల్డెరాన్కు ప్రతి ఆరోపణకు 5 ఏళ్ల వరకు ఫెడరల్ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ మోసంలో పాల్గొన్న ఇతరులు కూడా చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవచ్చని న్యాయశాఖ సూచించింది. ఇక ఈ మధ్య ట్రంప్ సర్కారు ఇమిగ్రేషన్ చట్టాలపైన ఎంత కఠినంగా ఉంటున్నారో అందరికీ తెలుసు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నారనే ఆరోపణలతో ఎంతో మందిని అరెస్ట్ చేయడం, డిపోర్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే యుఎస్ ప్రభుత్వం దేశ భద్రత కోసమే ఇలా చేస్తోంది. అయినప్పటికీ కొంతమందిని చెప్పాబెట్టకుండా అరెస్ట్ చేయడం, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు. దీంతో చాలా మంది ట్రంప్ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అరెస్ట్ అయిన వారిపైన సానుభూతి చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న లాస్ ఏంజలస్ మేయర్ కరెన్ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ పరిపాలనలోని ఇమ్మిగ్రేషన్ దాడుల్లో అరెస్ట్ అయ్యి ఇబ్బందులు పడిన వలసదారుల కుటుంబాలకు నగదు సహాయం అందించాలని ప్రకటించారు. దీంతో ఈ సిచ్యువేషన్ ని క్యాష్ చేసుకోవాలనుకునే వారు ఇలా మోసాలకు పాల్పడుతున్నారు.